హాయ్ ఫ్రెండ్స్, మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇంకా మీ కాంటాక్ట్స్ కొన్ని యాప్స్ మరియు వెబ్సైట్స్కి ఆటోమేటికల్లీ షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది యూజర్స్కి తెలియకుండానే ఈ సెట్టింగ్స్ డిఫాల్ట్గా ఆన్లో ఉంటాయి అన్నమాట. ఇలా ఆన్లో ఉండడం వల్ల స్పామ్ కాల్స్, అన్వాంటెడ్ యాడ్స్, ఫేక్ ఆఫర్స్ ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలో మీ ఫోన్ నెంబర్ మరియు కాంటాక్ట్స్ ప్రైవసీని సెక్యూర్ చేసే 3 ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ అనేది చేయాలి. అదేంటంటే క్రోమ్లో అడ్రస్ సేవింగ్ అనేది డిజేబుల్ చేయాలన్నమాట. దానికోసం ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ అడ్రసెస్ అండ్ మోర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సేవ్ అండ్ ఫిల్ అడ్రస్ సెట్టింగ్స్ అనేది ఆన్లో ఉంటుందన్నమాట. మీరు వెబ్సైట్లో అడ్రస్ లేదా ఫోన్ నెంబర్స్ ఎంటర్ చేసినప్పుడు క్రోమ్ వాటిని సేవ్ చేస్తుంది అనమాట. ఇది కన్వీనియన్స్ కోసం యూస్ఫుల్ అయినా ప్రైవసీ పరంగా సేఫ్ అయితే కాదు. అందుకని చెప్పేసి ఈ సెట్టింగ్స్ను మనం ఆఫ్ చేయాలి. ఇలా మనం ఆఫ్ చేసినట్లయితే పర్సనల్ డేటా అన్నెసెసరీగా సేవ్ కాకుండా ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు డీటెయిల్స్ మళ్ళీ మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట, అడ్రస్ అలాంటిది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మీ మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఫోన్ నెంబర్ షేరింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఈ సెట్టింగ్ బై డిఫాల్ట్గా చాలా మందికి ఆన్లో ఉంటుందన్నమాట. ఇది ఆన్లో ఉంటే కొన్ని యాప్స్ లేదా సర్వీసెస్ రిక్వెస్ట్ చేసినప్పుడు గూగుల్ మీ ఫోన్ నెంబర్ను షేర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ప్రైవసీ కోసం ఈ సెట్టింగ్ను వెంటనే ఆఫ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాగా మీరు ఆఫ్ చేయాలి. ఎందుకంటే మీ నెంబర్ ఎక్కువ సర్వీసెస్ దగ్గరికి వెళ్తే స్పామ్ కాల్స్ పెరుగుతాయి, అలాగే ప్రమోషనల్ మెసేజ్ కూడా వస్తాయి, అలాగే ఫేక్ ఆఫర్స్ కూడా రావచ్చు అనమాట. అందుకే అన్నెసెసరీ షేరింగ్ను ఇప్పుడే స్టాప్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఇంకొక సెట్టింగ్ వచ్చేసి మనం బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో పర్మిషన్ మేనేజర్ అని చెప్పేసి మనం సెర్చ్ చేయాలన్నమాట. ఇలా మనం పర్మిషన్ మేనేజర్ అని చెప్పేసి సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు పర్మిషన్ మేనేజర్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఇది రాకుంటే సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో ఉంటుందన్నమాట ఈ ఆప్షన్. ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనము పర్మిషన్ మేనేజర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా మనము 3 పర్మిషన్స్ అనేది చెక్ చేయాలన్నమాట. కాంటాక్ట్స్, తర్వాత వచ్చేసి ఫోన్, కాల్ లాగ్స్. ఇప్పుడు మనం ఇక్కడ కాంటాక్ట్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా కాంటాక్ట్స్ ఓపెన్ చేసిన వెంటనే ఏ యాప్కి కాంటాక్ట్ యాక్సెస్ ఉందో మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం యాక్చువల్లీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా గ్యాలరీ యాప్ ఉంది. గ్యాలరీ యాప్కి కాంటాక్ట్ పర్మిషన్ అనేది అవసరం లేదనమాట. అలాంటి అన్నెసెసరీ యాప్స్కి పర్మిషన్ అనేది ఆఫ్ చేయాలి. అలాగే ఫోన్ యాప్ కానీ లేదంటే మెసేజ్ యాప్, కాంటాక్ట్స్ ఇలాంటి వాటికి యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి వచ్చేసి మనం ఉంచుకోవాలి. అలాగే అన్నెసెసరీ యాప్స్కు మీకు ఏమైనా కాంటాక్ట్స్ పర్మిషన్ ఉంటే కింద దాన్ని డిజేబుల్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇక్కడ నేను నా మొబైల్లో చూస్తున్నా, ఇక్కడ క్యాలెండర్ అని చెప్పేసి కనిపిస్తుంది, క్యాలెండర్ మీద క్లిక్ చేయాలి. క్యాలెండర్కి యాక్చువల్లీ కాంటాక్ట్ పర్మిషన్ అనేది అవసరం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం డోంట్ అలో మీద క్లిక్ చేసి డోంట్ అలో ఎనీవే మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేసిన వెంటనే దీనికి పర్మిషన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇలాగా మీరు మీ దగ్గర ఏమైనా అన్నెసెసరీ యాప్స్కు కాంటాక్ట్ పర్మిషన్ ఉన్నట్లయితే దాన్ని మీరు రిమూవ్ అనేది చేయాలి. తర్వాత మీరు ఏమైనా యాప్స్కు కాంటాక్ట్స్ పర్మిషన్ రిమూవ్ చేశారనుకోండి, ఎప్పుడైనా ఆ యాప్ మీరు యూజ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ పర్మిషన్ అడిగిందంటే అప్పుడు కూడా మీరు పర్మిషన్ అనేది అలౌ చేయొచ్చు. అంతేగాని పర్మనెంట్గా మనము యూజ్ చేయని అన్నెసెసరీ యాప్స్కి కాంటాక్ట్ పర్మిషన్ అనేది అవసరం ఉండదు. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఇలాగా ఈ 3 సెట్టింగ్స్ చేంజ్ చేస్తే మీ ఫోన్ నెంబర్ మరియు కాంటాక్ట్స్ ప్రైవసీ చాలా బెటర్గా అవుతుందన్నమాట. ఇలాంటి హిడెన్ ఆండ్రాయిడ్ ప్రైవసీ సెట్టింగ్స్ గురించి ఇంకా వీడియోస్ కావాలంటే వీడియోను లైక్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.